పెళ్ళయి ఆనందంగా ఉన్న మా సంసారంలోకి నా భర్తకొచ్చినటువంటి అనుమానం నా సంసారంలో నిప్పులు పోసింది అని అంటోంది రాధ. నా సమస్యని పరిష్కరించి నాకు న్యాయం చేయండి అని కోరుతోంది. మా హస్బెండ్ తాగొస్తున్నాడు మేడం. తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు విపరీతంగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డైవర్స్ కావాలి మేడం. ఓర్ని అప్పుడు నలుగురికి తెలుస్తుంది కదమ్మా. అంటే ఆయన చెప్తున్న అక్రమ సంబంధాలు నిజమేనా? కాదు మేడం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను? ఎవరు అతను? ఆ వ్యక్తి ఎవరు? అతను నాకు వేరే దిక్కు పరిచయం అయ్యాడు మేడం. ఎలా అంటే ఒక మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళాను, ఫ్రెండ్లీ లాగా పరిచయం అయ్యాడు. అతనికి నాకు సంబంధం ఉందని అంటున్నాడు మేడం. నేను చాలా మంచిదాన్ని మేడం. మా పక్కన వాళ్ళని కూడా అడగండి కావాలంటే. నేను రీసెంట్ గానే చాలా మంచిదాన్ని. మనం మంచోళ్ళం అని మనం చెప్పడం కదా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పాలి. వాళ్ళని అడగమంటావా ఇప్పుడు? వాట్సాప్ లో వీడియో పంపించాడు. ఎవరు వాట్సాప్? నీ వాట్సాప్ కి అతను వీడియో పంపించాడు? ఆమె మొబైల్ పంపించాడు సార్. ఆ అమ్మాయి మొబైల్ కి వీడియో పంపించాడు. ఏముంది అందులో? మీరు చూడండి మేడం, నేను నా నోటితో నేను చెప్పడం బాగుండదు. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా నేను గుద్దుకున్నాము. గుద్దుకున్నారా? అవును. అంత దారుణమైన వీడియో ఒకటి ఉందండి అని మాకు ఇవ్వాలని చూస్తున్నాడు. మేము ఇప్పుడు అది టెలికాస్ట్ లో పెడితే ఇదేం వీడియో అనేది తెలుసా పోనీ మీకు? తెలియదు మేడం. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను విత్ యువర్ పర్మిషన్. డన్. నువ్వేనా హీరోయిన్ నడిచేది? వారిని ఏంటమ్మా అదేమన్నా ఫస్ట్ నైట్ వీడియో? ఆ పువ్వులేంటి, ఆ నడకేంటి? ఆడికి పువ్వులకే ఖర్చు అయ్యి ఉంటుంది. ఆడి ఎంత జీతం, మొత్తం నెల జీతం అంతా మాకు కనిపిస్తుంది కదమ్మా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మ్యామ్. సార్, మేడం రాధా గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. రాధా గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రాధా గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము కృష్ణానగర్ మేడం. కృష్ణానగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫే. ఓకే. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? మాకు 5 సంవత్సరాలు అయింది మేడం. 5 years అవుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్ మేడం. పిల్లలు? పిల్లలే ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. చెప్పండి, చక్కగా మంచి హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నారు. ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? మా హస్బెండ్ తాగొస్తున్నాడు మేడం. తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు విపరీతంగా. ఓకే. ఎప్పటి నుంచి అండి? ఒక 2 years నుంచి మేడం. 2 years నుంచి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను హస్బెండ్ పిల్లలే మేడం. అంతేనా? మీ అత్త మామయ్య? మా అత్తమ్మ ఊరి దగ్గర ఉంటారు. ఊరు దగ్గర ఉంటారు. వాళ్ళకి ఏమైనా చెప్పలేకపోయారా ఇలా ఇబ్బంది పడుతున్నారు? చెప్పాము. ఇంటి దగ్గర బయట తాగుతాడు, ఇంటి దగ్గర తాగడు ఎక్కువ. ఈ మధ్య ఒక 1 year నుంచి ఇంట్లో బాగా తాగి టార్చర్ చేస్తున్నాడు మేడం. ఏమైనా పని చేస్తాడా? జాబ్ చేస్తాడు సార్. తాగుడికి ఎప్పుడైనా ట్రీట్మెంట్ కి తీసుకెళ్లారమ్మా? తీసుకెళ్ళాము సార్. వేరే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు ఒక లిక్విడ్ లాగా ఇచ్చారు. అది అతను చేశాను కదా, అది పని చేయలేదు. సరే, మామూలుగా ఒక రికగ్నైజ్డ్ ట్రీట్మెంట్ కి అయితే తీసుకెళ్లేదు. మామూలుగా ఇలాగా మందు వేసే చోటుకి, చెట్టు మందో పుట్ట మందో వేసే చోటుకి తీసుకెళ్లారు. మరి సంవత్సరం బట్టి తాగుతుంటే మరి ఉద్యోగంలో ఎవరు ఉంచుకున్నారమ్మా? ఏం చేస్తున్నాడు? అది కూడా మానేశాడా? ఉద్యోగం చేస్తున్నాడు సార్. చేస్తున్నానని నాకు చెప్తున్నాడు. మరి ఇంటి ఖర్చులు అవి నువ్వేమైనా పని చేస్తావా? నేను ఈ మధ్య కొంచెం సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తున్నాను సార్. నువ్వు చేస్తున్నావు, అతను చేస్తున్నట్టు నటిస్తున్నాడు అంటావా? అవును సార్. మరి అతని సంపాదన అంతా కూడా డబ్బులు తాగుడికే సరిపోతుంది సార్. సరే చెప్పమ్మా. తర్వాత ఇంకా టార్చర్ మేడం. విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు. నీకు వాడున్నాడు వీడున్నాడు అని మిమ్మల్ని ఊరికి అనుమానిస్తున్నాడు. ఇంటికి వచ్చిన ఆంచి గొడవ, అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు. ఈ తాగుడు ఎప్పటి నుంచి అండి? ఒక 1 year నుంచి మేడం. 1 year నుంచి. అంత ముందు బానే ఉన్నా? బానే ఉన్నా. ఈ 1 year నుంచి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేనే చూసుకుంటున్నారా? చూసుకుంటున్నాను. మరి మీ అత్త మామలతో కానీ పెద్ద మనుషులతో కానీ ఏమైనా మీటింగ్ పెట్టి చెప్పలేదు మేడం. ఎందుకంటే నా ప్రాబ్లం నేనే క్రియేట్ చేసుకోవాలని చెప్పలేదు. వాళ్ళ వరకు వెళ్ళలేదు, వాళ్ళు బాధపడతారని చెప్పలేదు. వాళ్ళ దాకా వెళ్ళకుండా స్టేజ్ దాకా ఎందుకు వచ్చావు? మీరు ఏదో న్యాయం చేస్తారని వచ్చాను. బయటికి తెలియకూడదు సంసారం గుట్టు. అవును మేడం.
అతను మానేయటానికి రెడీగా ఉన్నాడమ్మా డ్రింకింగ్? డ్రింకింగ్ అంటే బయట లేకుండా ఇంట్లో మళ్ళీ స్టార్ట్ చేశాడు సార్. ఇప్పుడు నీకు తాగుడు పెద్ద సమస్య, లేదంటే అతను నీ మీద అనుమానం పట్టడం పెద్ద సమస్య? నా మీద అనుమానం పడటం సార్. మరి రెండిట్లకి మూడు ఉందిగా, తాగటం అనుమానం పట్టడం. అవును సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డైవర్స్ కావాలి మేడం. ఓర్ని అప్పుడు నలుగురికి తెలుస్తుంది కదమ్మా. డైవర్స్ కావాలన్న వాళ్ళు టీవీ షోలకు ఎందుకు రావడం, వెళ్ళి కోర్టులోనే చూసుకుంటే సరిపోతుంది కదా అడ్వకేట్స్ పెట్టుకొని. టార్చర్ ఎక్కువ చేస్తున్నాడు మేడం, అందుకే టార్చరు, తాగుడు, అనుమానిస్తున్నాడు, డైవర్స్ కావాలి. కోర్టులో లీగల్ గా వెళ్ళిపోతే అబ్బాయిని బయటికి పంపిస్తారు, మీరు పిల్లలు కావాల్సిన కేసులు వేసుకునేవాళ్ళు కదా. అంటే ఆయన చెప్తున్న అక్రమ సంబంధాలు నిజమేనా? కాదు మేడం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను? ఊరికే ఒక ఎలిగేషన్ వేస్తున్నాడా, పలానా పొల్లయ్య ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు? అవును మేడం. ఎవరు అతను? ఆ వ్యక్తి ఎవరు? అతను నాకు వేరే దిక్కు పరిచయం అయ్యాడు మేడం. ఎలా అంటే ఒక మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళాను, ఫ్రెండ్లీ లాగా పరిచయం అయ్యాడు. అతనికి నాకు సంబంధం ఉందని అంటున్నాడు మేడం. ఏంటి ఇల్లంతా మీరే చూసుకుంటున్నారు, అయినా సరే మీ ఆయన తాగేసి వచ్చి మిమ్మల్ని టార్చర్ పెడుతూ ఉన్నాడు. మీరు అడగలేదా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది, నా నుంచి ప్రాబ్లం ఏంటని అడిగావా అసలు? నేను చాలా మంచిదాన్ని మేడం, మా పక్కన వాళ్ళని కూడా అడగండి కావాలంటే. నేను రీసెంట్ గానే చాలా మంచిదాన్ని. మనం మంచోళ్ళం అని మనం చెప్పడం కదా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పాలి. వాళ్ళని అడగమంటావా ఇప్పుడు? అతను నా పట్ల అలా బిహేవ్ చేస్తున్నాడు మేడం. నేను ఇల్లుని చూస్తున్నాను, పిల్లల్ని చూస్తున్నాను, నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. ఇప్పుడు నార్మల్ గా డే టైం అంతా కూడా పిల్లలు ఏంటి స్కూల్కి వెళ్ళిపోతారా? మార్నింగ్ వెళ్ళిపోతారు మేడం, ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాను. మీ ఆయన అడిగేవా ఇలా నేను డివోర్స్ తీసుకుంటాను ఇలాగే కనుక టార్చర్? అడగలేదు మేడం. మరి ఒకసారి ఒక మాట మీ ఆయనతో కూడా చెప్పాలి కదా, నువ్వు తాగుడు మానేస్తావా లేదంటే నిన్ను వదిలేసి నేను పిల్లలు వెళ్ళిపోతావని. నేను మంచిదాన్నే చెప్తున్నాను కదా మేడం, డైవర్స్ అడగట్లేదు. మంచిదానివని కాదమ్మా, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా ఆయన టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, మాకు డైవోర్స్ ఇప్పించండి మేడం అని చెప్పేసి అన్నారు. మీరు ఈ మాట మీ ఆయనతో చెప్పారా? చెప్తే మారుండేవాడేమో తాగకుండా. చెప్పలేదు. నీకు డైవర్సే ఎందుకు, భర్త మారటం అవసరం లేదా? ఇప్పుడు సార్ దగ్గర పంపిస్తే తాగుడు మానిపిస్తారు, మేము కౌన్సిలింగ్ ఇస్తాం, ఉన్నంతలో కలిపి పంపిస్తాం కదా. నీకు అట్లా అవదా? ఇద్దరు పిల్లల తండ్రి అంటే టార్చర్ ఎక్కువ పెడుతున్నాడు కదా మేడం. అదే కదా తగ్గించమనే వస్తారు ఇక్కడికి ఎవరైనా. విడిపోవాలి అనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు? మీరు కోర్టుకి వెళ్తే సరిపోయేది కదా. ఇంకా నువ్వు ఏమైనా చెప్పకూడదు కానీ భయపడుతుంది కానీ ఏమైనా ఉందా? అది మామూలుగా చాలా టార్చర్ చూపిస్తుంటారు సార్. అంటే ఏం చేస్తారు, వచ్చి కొడుతూ ఉంటారా మిమ్మల్ని బాగా? మామూలుగా రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా అట్లా కూడా టార్చర్ చేస్తుంటాడు మేడం. ఫిజికల్ గా కూడా మీకు హెరాస్మెంట్ ఉండే అంటున్నారు. పెద్దవాళ్ళతో ఒక మాట మాట్లాడాల్సిందే. సరే ఇక్కడ వరకు వచ్చారు కదా. ఆల్రెడీ అరేంజ్డ్ మ్యారేజ్, రెండు కుటుంబాలు కలిసి పెళ్లి చేశారు. 50 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. 50 లక్షలు ఇచ్చావు, అయినా హెరాస్మెంట్ ఉంది. మరి 50 లక్షలు మీ అమ్మ నాన్న నువ్వు కష్టపడి అయితే ఇవ్వలేదుగా, మరి వాళ్ళకి తెలియాలిగా ఎందుకు విడిపోతుంది నా కూతురు అనేది. పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటున్నాను, మంచి అమ్మాయి అనుకుంటే ఇతను టార్చర్ బరీలేకున్నాను కదా. అదే చెప్పాలి కదా, నాన్న మనం 50 లక్షలు ఇచ్చి ఒక వస్తువు కొనుక్కున్నాము, ఆయన ఏమో నన్ను ఇట్లా హింసిస్తున్నాడు అని నువ్వు చెప్పాలి కదమ్మా. ఇక్కడికి వచ్చావేంటి గబగబా? మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను మేడం. సరిపోయింది. అంటే ఏం కావాలి ఇప్పుడు? మీకు కన్ఫర్మ్ గా డివోర్స్ కావాలి అంతేనా? ఇది పెద్దవాళ్ళతో కానీ ఎవరితో డిస్కస్ చేయరు, మీ ఆయన కూడా చెప్పరు, బట్ ఇక్కడ వరకు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మా హస్బెండ్ వచ్చాడు, మీ ఆయన వచ్చారు. సో సింపుల్ గా ఏంటంటే మీ ఆయన తాగుడు మారినా వ్యక్తిత్వం మారినా నీకు వద్దు, విడాకులే కావాలి. ఊరికే విడాకులు ఇస్తావా? 50 లక్షలు ఇప్పించాలా? 50 లక్షలు కూడా ఇప్పించాలమ్మా. పిల్లలు నువ్వు తీసుకుంటావా, ఆయనకి ఇస్తావా? పిల్లలు నేనే ఉంచుకుంటా. సరిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.